హాయ్ గైస్, వెల్కమ్ టు గోవా సిరీస్ పార్ట్ 1. మేము అందరం కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి రీచ్ అయ్యాం. రీచ్ అవ్వగానే లగేజ్ చెక్-ఇన్ చేసుకొని ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన వెంటనే స్నాక్స్, వాటర్ బాటిల్స్ తీసుకుని అలాగే కాఫీ, స్టార్బక్స్ టేస్ట్ చేద్దామని చెప్పి స్టార్బక్స్లో టేస్ట్ చేసాం. మనకు వెంటనే ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయ్యింది. ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోయాం. ఫ్లైట్లోకి ఎంటర్ కాగానే యూనిక్ ఏమో రాజన్న ఎంట్రీ చూసి మేము షాక్ అయిపోయాం. ఎలాగైనా అన్నని కలవాలని చెప్పి వెయిట్ చేసాం. ఆ గ్యాప్లో మున్నాగాడు హెయిర్ హోస్టర్స్తో చాలా టైంపాస్ చేశాడు. ఫ్లైట్ దిగిన వెంటనే రాజన్న దగ్గరికి వెళ్ళాం. అన్న మాకు స్పెషల్ డైలాగ్ ఇవ్వమంటే అన్న మాకు స్పెషల్ డైలాగ్ కూడా కొట్టాడు. రాజు అన్నకు బాయ్ చెప్పేసి లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్లోనే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ రాగానే లగేజ్ మొత్తం క్యాబ్లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం. అందరికీ తెలిసిందే కదా, గోవాలో ఫేమస్ ప్లేస్ కేబుల్ బ్రిడ్జ్ అని. కేబుల్ బ్రిడ్జ్ చూసేసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్లోకి ఎంట్రీ అయిపోయాం. ఎంట్రీ అయ్యి చెక్-ఇన్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాం. ఒకసారి హోటల్ మొత్తం ఇలా ఉందో ఒక రౌండ్ వేద్దామని చెప్పి చూసాం. దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ కూడా అవైలబుల్గా ఉంది. రూమ్లో నుంచి బయటకు వచ్చి ఒక స్కూటీ తీసుకున్నాం. స్కూటీ తీసుకొని ఫుల్గా మొత్తం వీడియో తీసేసుకున్నాం. ఎందుకంటే తెలుసు కదా, గోవాలో చాలా స్కామ్స్ అవుతావని. మేమైతే ఎలాంటి స్కామ్కి గురి కావద్దని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాం. స్కూటీ తీసుకున్న వెంటనే ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూల్ ఫిల్ చేసుకున్నాం. ఫిల్ చేసుకుని స్ట్రైట్గా వైన్స్కి వెళ్ళి సరుకు తీసుకొని రూమ్కి వచ్చేసి వైబ్ అవ్వడం స్టార్ట్ చేశాం. పార్ట్ 2లో వాటర్ రైడ్స్ ఎలా కంప్లీట్ చేసామో చూస్తా. వీడియోస్ మాత్రం క్రేజీ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.